ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? చేయి చూపించండి హ్యాపీగా ఉన్నవాళ్ళు, నిజంగా హ్యాపీగా ఉన్నవాళ్ళు. చాలామంది హ్యాపీగా లేరు, ఎందుకంటే చాలామంది చేతులు చూపించలేదు కాబట్టి. సరే, కొన్ని మాటలు. నేను ఒక పాస్టర్గా ఉన్నాను. పాస్టర్ అంటే మీ అందరికీ అర్థమవుతుంది కదండి. మీలో కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. నిస్సీ చర్చ్ అనేటువంటి ఒక చర్చ్కి నేను సంఘ కాపరిగా ఉన్నాను. పాస్టర్స్ అంటే మగవాళ్ళు ఉంటారు కదా, నేను లేడీ పాస్టర్ని. అంటే చర్చ్ని రన్ చేస్తున్నది నేనే, ఆ సంస్థ వ్యవస్థాపకురాలని కూడా నేనే. మరి మీ హాస్పిటల్లో డాక్టర్ కింద వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ హవీలా మా చర్చ్ మెంబర్. మరి హవీలాని వాళ్ళ హెచ్ఆర్ గారు అడిగారంట, మీ పాస్టమ్ గారు ఈరోజు జస్ట్ మెసేజ్ చెప్పడానికి వస్తారా అని. మరి ఇక్కడికి రావాలా వద్దని చాలా ఆలోచించాను, ప్రార్థన చేసుకొని మీ దగ్గరికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడాలని. క్రిస్టియన్స్ ఉన్నారు, నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. మీలో మీ ఇద్దరికి ఉపయోగపడే మాటలు ఒక 20 minutes నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎన్టీపీసీ అనేటువంటి కంపెనీలో ఫిమేల్ సోషియాలజిస్ట్ కింద నాకు జాబ్ వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడి ఆ జాబ్ను విడిచిపెట్టి ఆయన సేవకు రమ్మని మాట్లాడిన తర్వాత నేను ఆయన సేవలోనికి వచ్చాను. 18 years అయింది దేవుని సేవలోనికి వచ్చి. దేవుని సేవలో మేము కొనసాగుతూ ఉన్నాము. అంటే ఒక పాస్టర్గా కొన్ని మాటలు ఈ క్రిస్మస్ సందర్భంగా మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టినరోజు అని సెలబ్రేట్ చేసుకుంటూ కేక్స్ ఇస్తున్నారు ఇక్కడ. అంటే క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టినరోజు అని అందరూ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆయన పుట్టినరోజు అనే కంటే ఆయన వచ్చిన రోజు అనేటువంటి మాట వాస్తవంగా నిజం. ఎందుకంటే దేవుడికి పుట్టిక చావులు ఉండవు. దేవుడు అనేవాడు ఆది సంభూతుడు. ఆయనకు ఒక పేరుంది, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా అని. మీ హాస్పిటల్ పేరే ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా అని. గ్రీక్ లాంగ్వేజ్లో ఒమేగా అంటే అంతము, అల్ఫా అంటే స్టార్టింగ్ లెటర్. మన ఏబీసీలు ఎలా ఉంటాయో అలాగా స్టార్టింగ్ లెటర్, ఎండింగ్ లెటర్ని ఆల్ఫా ఒమేగా అంటారు. అలా ఆయన జీసస్ క్రైస్ట్, ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే మనందరినీ కూడా ఆయన రక్షించడానికి వచ్చారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన మనందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. అదే క్రిస్మస్ పండుగ. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవితం అంతా మనకి 80 years, 90 years, పోనీ 100 years బ్రతికినా తరువాత ఒక లైఫ్ ఉంది, అదే నిత్య జీవము, అదే శాశ్వతమైనది అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. ఎందుకంటే మనందరం కూడా కొంతకాలం జీవించిన తర్వాత చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాము, ఆఫ్టర్ డెత్ మనకి ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అయితే ఆయన వచ్చి ఈ లోకంలో మన కోసం చనిపోయి మరలా తిరిగి లేచి ఆయన తర్వాత ఆరోహణమై వెళ్ళిపోయారనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యమే కాకుండా చరిత్ర సత్యం అది. ఎందుకని ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళారు అనంటే మనందరం కూడా చనిపోతాం, మనకు అంతవరకునే తెలుసు, తర్వాత ఏం జరుగుతుందో మనెవ్వరికీ తెలీదు. ఇది మీకు హాస్పిటల్ కాబట్టి ఇక్కడ మీరు నర్సెస్ ఉన్నారు, ఇంకా స్టాఫ్ అందరూ ఉన్నారు. మీ అందరికీ డెత్ అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది హాస్పిటల్లో. డెత్ అనేది చాలా కామన్గా మీరు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఎక్కడికి వెళుతున్నారు అంటే వాళ్ళ క్రియలు చెప్పున మరలా పునర్జన్మ ఉంది, మళ్ళీ పుడతారు. మంచి పనులు చేస్తే కుక్కగానో నక్కగానో పుట్టకుండా మరలా మంచి మానవ జన్మ పుడతారు. చెడ్డ పనులు చేస్తే ఇప్పుడు నేను అన్న మాటలు చెప్పున పుడతారని అనుకుంటూ ఉంటారు. డాక్టర్ రేమండ్ మూడీ అని మీరు తరువాత నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ ఇంటర్నెట్లోనో లేకపోతే ఎక్కడో సెర్చ్ చేయొచ్చు. ఆయన హార్ట్ స్పెషలిస్ట్, డాక్టర్ రేమండ్ మూడీ. ఆయన హార్ట్ స్పెషలిస్ట్. ఆయన దగ్గరికి తీసుకొచ్చిన ఒక పేషెంట్ ఆయన చేతుల్లో చనిపోయారు ఒకరోజు. తర్వాత ఆయన హార్ట్ మీద రుద్ది ఏవో 3 type of ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 7 minutes తర్వాత ఆయన లేచి కూర్చున్నాడంట. లేచి కూర్చున్నప్పుడు అడిగాడు, నువ్వు ఇప్పటి వరకు ఏం చూసావు, ఎక్కడికి వెళ్ళావు, ఎలా ఉన్నావు, ఇప్పుడు నువ్వు చనిపోయావు, తర్వాత ఏం జరిగింది అని అడిగినప్పుడు అతడు ఏదో పొంతన లేని సమాధానాలు చెప్పాడంట. చెప్పినప్పుడు ఈయన ఇలా కాదని చెప్పి మన ఇండియాకి ఇంకా అన్ని కంట్రీస్కి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఏమనంటే ఎవరైనా ఒక పేషెంట్ చనిపోయిన తర్వాత 5 minutes తర్వాత 10 minutes తర్వాత మరలా లేచే సందర్భాలు చాలా ఉంటాయి. ఈ 10 minutes 5 minutes తర్వాత ఎక్కడికి వెళ్ళారు అని మీరు అందరూ కూడా అడగాలి. ఆ రీసెర్చ్ పేపర్స్ అన్నీ నా దగ్గరికి పంపించండి అంటే ఒక 5 years తర్వాత 153 మంది అలా చనిపోయి లేచిన వాళ్ళ యొక్క పేపర్స్ పంపించారంట. పంపించినప్పుడు 153 మందిలో మన ఇండియన్ కూడా ఉన్నారు. ఆయన పేరు ప్రసాద్. వాళ్ళందరూ ఏం చెప్పారంటే
చనిపోయాను. నా బాడీని నేను చూసుకోగలుగుతున్నాను. నేను చాలా తేలికైపోయాను. చాలా ఒక సొరంగం లాంటి ప్లేస్లోనికి నన్ను ఎవరో తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆత్మ అలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీవిత పరమార్థం ఏంటో నీకు తెలుసా అనేటువంటి ఒక స్వరం నాకు వినబడింది. తరువాత నీవు అసలు ఎందుకు పుట్టావో, లేకపోతే నీవు జీసస్ని యాక్సెప్ట్ చేసావా అనే 2 క్వశ్చన్స్ మేము విన్నాము అని ఆ రీసెర్చ్లో 153 మందిలో 53 మంది ఇదే చెప్పారంట అండి. డాక్టర్ రేమండ్ మూడీ ఆయన పేరు. 7 బుక్స్ రాశారు ఆయన. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఆ బుక్ పేరు. మీరు ఎవరైనా సరే చదువుకోవచ్చు. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అంటే, మన యొక్క జీవిత పరమార్థం ఏంటో మనకి తెలియజెప్పడానికి. మనం చనిపోయిన తర్వాత కూడా ఒక లైఫ్ ఉంది, అదే నిత్య జీవము, నిత్యత్వము అని తెలియజెప్పడానికి వచ్చారు. అయితే ఇక్కడ మనం బ్రతికుండగానే ఏం చేస్తామో దాని చెప్పునే నిత్యత్వంలో మన డేస్ అనేవి, లేదంటే మన ఎంట్రీ అనేది ఉంటుందనేది అది హిస్టారికల్గా ప్రూవెన్, అది ప్రూవ్ చేశారు. అది మనలో చాలామందికి అది తెలీదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఆయన మానవుడిగా జీవించిన సందర్భంలో, అయ్యా మేము ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఏది అన్ని ఆజ్ఞల కంటే ప్రధానమైనది, మేము ఏది నేర్చుకోవాలి అని అడిగినప్పుడు ఆయన ఒకే ఒకటి చెప్పారు. దాన్ని గోల్డెన్ రూల్ అంటారు బైబిల్లో. ఏమి అంటే అది, నిన్ను వలే నీ పొరుగువారిని, చెప్పండి, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం. అంటే నిన్ను ప్రేమించుకుంటావో, నువ్వు ఎలా సాధు చేసుకుంటావో, నువ్వు ఎలా అద్దం దగ్గర నుంచి అబ్బా నాకంటే అందమైన వాళ్ళు లేరు అనుకుంటామో, లేదంటే నాకంటే అసలు నేను చాలా ప్రీషియస్ అనుకుంటామో, మనల్ని మనం ఎలా చాలా సుకుమారంగా చూసుకుంటామో, అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించడమే గోల్డెన్ రూల్ అని చెప్పారు. ఈ మాటకి అక్షరార్థంగా న్యాయం చేకూర్చడానికి మీ ప్రొఫెషన్ చాలా ఉపయోగపడుతుంది. అంతేనంటారా? మీ దగ్గరికి అనేక మంది పేషెంట్స్ వస్తారు, హోప్లెస్గా ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా డల్ అయిపోయి ఉంటారు. వాళ్ళు మాకు ఇంకే హోపు లేదు, దీని తర్వాత మా కండిషన్ ఏంటి, ఇలాంటి కండిషన్స్లో ఉంటారు వాళ్ళు. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నర్సెస్ గానో, డాక్టర్స్ గానో, లేకుంటే ఇంకా ఆయాలు గానో, ఎవరు ఎలా ఉన్నారో, మీ క్యాడర్స్ ఏమై ఉన్నాయో, మీరు వాళ్ళకు ఒక హోప్ కలగజేసేటట్లు మాట్లాడారు అనుకోండి, వాళ్ళని అది బ్రతికించేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో మనకి కరోనా వచ్చినప్పుడు తెలుస్తుంది, చాలామంది రోగంతో చనిపోలేదు, భయంతో చనిపోయారని. నిజమేనా? చాలామంది ఆ రోగంతో చనిపోలేదంట. దేంతో చనిపోయారంటే భయముతో. మీ దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్స్ మీరు ఏమనుకుంటారంటే, స్కాన్ రిపోర్ట్ చూస్తారు, ఎక్స్రే రిపోర్ట్ చూస్తారు, లేకపోతే డాక్టర్ రిపోర్ట్ చూస్తారు, దీని స్టేజ్ ఇంతే, ఇలాగే ఉంటుంది, దీని తర్వాత ఇలాగే ఉంటుందండి, మిమ్మల్ని మళ్ళీ రమ్మన్నామా, మీరు అంతే అలా పెయిన్ పడాలి అనేటువంటిది మన ఆన్సర్ అయి ఉంటుంది యాజ్ ఏ డాక్టర్, లేదంటే యాజ్ ఏ నర్స్. కానీ యాజ్ ఏ క్రిస్టియన్, లేదంటే ఏ దేవుడినైనా నమ్మిన నీవు కాదమ్మా, నీకు తప్పకుండా బాగవుతుంది, దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు, నిజముగా దేవుడు అనేవాడు ఉన్నాడు, నీవు హోప్ పెట్టుకో అని చెప్పగలగాలి. ఈ రోజు నుంచి నేను ఇది చెప్దామనే మీ దగ్గరికి వచ్చానండి. ఖచ్చితంగా హోప్ అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నిరీక్షణకు ఆధారమగు దేవుడు అని ఆయన పేరు. యేసుక్రీస్తు ప్రభువారికి బైబిల్ గ్రంథంలో 272 నామాలు ఉన్నాయి, బిరుదులు ఉన్నాయి. వాటిల్లో రకరకాల భక్తులు ఆయన నుంచి మేళ్లు పొందుకున్న వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఒక ఆవిడకి దేవుడు ఒక మంచి కార్యం చేస్తే ఆవిడేమని పేరు పెట్టుకుందంటే, చూచుచున్న దేవుడవయ్యా నువ్వు అని పేరు పెట్టుకుంది ఆవిడ. ఒక ఆయన రాజు, ఆయనేం పెట్టుకున్నాడంటే, నా ప్రార్థన ఆలకించువాడా అని పెట్టుకున్నాడు పేరు. ఇంకొక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి రాకను 500 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయించి ఉంచాడు ఆయన. ఇంకా రాకముందే 500 years ముందు ఆయన వస్తాడు అని రాయించి ఉంచాడు. ఆయన పేరు మీకా. ఆయన ఏమని రాశాడంటే, అడ్డములను పడద్రోయువాడు అని రాశాడండి. హల్లెలూయా. అడ్డములను పడద్రోయువాడంట. నా జీవితాల్లో చాలా అడ్డంకులు ఉంటాయి కదా, ఆటంకాలు ఉంటాయి కదా, చాలా శ్రమలు, బాధలు, వేదనలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరో ఒకరికి ఏదో ఒక ఆటంకం ఉంటుంది. జీసస్కి ఇంకొక పేరు ఏంటంటే అడ్డములను పడద్రోయువాడు. నేను ఈ స్థలంలో నిలవబడిన నేను అనుభవించి మీతో మాట్లాడుతున్నాను. నాకు ఆయన ఎవరో తెలియకుండా వచ్చి ఏదో బిబ్లికల్గా ట్రైనింగ్ అయ్యి అలా నేను ఇక్కడికి రాలేదు. ఆయనని నేను రుచి చూచి తెలుసుకుని ఈ స్థలానికి వచ్చి మీతో మాట్లాడడానికి ప్రీషియస్ టైం నాకు ఇచ్చిన వాళ్ళు నిజంగా ధన్యులు. గాడ్ ఆఫ్ హోప్ ఈరోజు మీకేం చెప్పమన్నారంటే, ఆయన నాతో నిరీక్షణకు ఆధారమగు దేవుడను నేను అని చెప్పమన్నారండి. ఆయన
మీరు ఎవరికైనా హోప్ పుట్టించారనుకోండి, తప్పకుండా వాళ్ళు హీల్ అయిపోతారు, తప్పకుండా స్వస్థపరచబడతారు. మా మమ్మీ 7 years బ్యాక్ క్యాన్సర్తో చనిపోయారు. ఆ టైంలో మా మమ్మీ ఏమంటారు, ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఆవిడ దేవుని మీద హోప్ పెట్టుకున్నారు, నేను ట్రీట్మెంట్ తీసుకోనని చెప్పారు. ఆ తర్వాత ఆవిడ చనిపోయారు, 7 years బిఫోర్ చనిపోయారు. అదే పందాలో మేము అలా కొనసాగుతున్నాం. ఆ డ్యామేజ్ ఇంకా నాలో ఉంది, ఆ పెయిన్ ఇంకా నాలో ఉంది. ఈ లోపల నాకు అతి సమీపంగా ఉన్నటువంటి మీ డాక్టర్ హవీలా వాళ్ళ మదర్కి క్యాన్సర్ వచ్చింది. ఆవిడ నా పక్కనే ఆరాధికురాలు నా సంఘంలో. అయితే నేనేం చేశానంటే, మా మదర్ లాగా ఆవిడ నేను కోల్పోదలుచుకోలేదు. గాడ్ ఆఫ్ హోప్ నాతో ఉన్నారు, ఆయన తప్పకుండా హీల్ చేస్తారు, ఆయన చెయ్యాలి అని మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు 3rd stage దాటి 4th stageకి వెళ్ళిపోతున్నటువంటి టైంలో గాడ్ నాతో మాట్లాడారు, ఆమె నేను హీల్ చేస్తున్నాను అని. నమ్మిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హీల్ చేస్తున్నానని చెప్పారు. డాక్టర్ ఏమన్నారంటే, జస్ట్ రేడియేషన్ చేయాలి, మీకు హెయిర్ అంతా ఊడిపోతుంది, మీకు ఇలాంటి సో అండ్ సో మీరు గోత్రు ఇలా వెళ్ళాలి అని చెప్పారు. వాళ్ళ మదర్ హెయిర్ చాలా హెల్దీగా కర్లీగా చాలా బాగుంటుంది. నేను ఒకటే ప్రార్థన చేశాను, నువ్వు హీల్ చేస్తానన్నావు కదా ప్రభువా, నాకు ఒక ఇండికేషన్ కావాలి. రేడియేషన్ చేస్తానంటున్నారు డాక్టర్స్, నమ్మరు. దేవుడు హీల్ చేస్తారంటే వాళ్ళు సైంటిఫికల్గా వాళ్ళు ఇలాంటివి ఏమీ నమ్మరు. నాకు ఒక సూచన కావాలి. రేడియేషన్ అవుతున్నా ఒక్క వెంట్రుకు కూడా ఆవిడది ఊడకూడదు, ఈ కార్యం నువ్వు చెయ్యని నేను హోప్ పెట్టుకున్నా. ఒకసారి ఇక్కడికి వచ్చి నుంచోండి మీరు. ఆవిడ హెయిర్ చూపిస్తాను మీకు. 7 years అయింది ఆవిడకి కూడా వచ్చి. ఒక్క వెంట్రుక కూడా ఆవిడ తలలో నుంచి రాలేదు. చప్పట్లు కొడదామా ఒకసారి? కంప్లీట్గా హీల్ అయింది. ఇంక తర్వాత ఏ మెడిసిన్ లేదు, కంప్లీట్గా హీల్ చేశారండి దేవుడు. కూర్చోండి. థ్యాంక్ యూ. ఆయన పేరు గాడ్ ఆఫ్ హోప్ అండి. మీరు గనుక నిజముగా ఒక హోప్ పెట్టుకుంటే, నేను ఇంకొక 5 minutes మాట్లాడతాను. నిజముగా హోప్ అనేది పెట్టుకుంటే మీరు వచ్చిన పేషెంట్స్తో మీరు ఎలా మాట్లాడతారో నాకు తెలియదు. ఈ రోజు నుంచి చేంజ్ రావాలి. నిజమైన క్రిస్మస్ ఇక్కడ కూర్చున్న మీ అందరి హృదయాల్లోని రావాలండి. మీరు వచ్చినప్పుడు మీరు హోప్ ఇవ్వండి. ఒకటి ముందు మా మమ్మీకి జరగలేదు అది, కానీ ఆవిడకి జరిగింది. ఎందుకంటే నేను హోప్, ఆవిడ అంటే ముందు జరిగిన డ్యామేజ్ని బట్టి నేను కొంచెం బలం తెచ్చుకున్నాను, హోప్ పెంచుకున్నాను దేవుని మీద. ఇక్కడ సక్సెస్ అయ్యాను నేను. సైకాలజిస్టులు ఒకసారి చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారండి. ఒక 10 ఎలకలను తీసుకొని ఒక నీటిలో పడవేసి అది ఎంతసేపట్లో చచ్చిపోతాయో చూద్దామని నీటిలోనికి త్రోసేశారంట వాటిని, 10 ఎలకల్ని. అంటే రీసెర్చ్ చేసేటప్పుడు, ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ముందు యానిమల్స్ మీద చేస్తూ ఉంటాం, అందరికీ తెలిసిందే కదా. తోసినప్పుడు అది కరెక్ట్గా ఒక ఎంతసేపు అంటే ఒక కొన్ని అవర్స్ మాత్రమే, నాకు అంత ఐడియా లేదు, ఎన్నో అవర్స్ మాత్రమే బ్రతికి ఆ తర్వాత అవన్నీ చనిపోయి 1 hour అనుకుంటా, 1 hour కూడా కాదు, ఒక 3-4 hours ఉండి చనిపోయినాయి అంట. అవన్నీ 3-4 hours అనుకుంటా, అంతవరకు కూడా లేవు, చనిపోయినాయి అన్ని. 10 rats కూడా చనిపోయినాయి. అప్పుడు మరలా ఇంకొక 10 వాటిని దాంట్లో విడిచిపెట్టి 1 hourకి మళ్ళీ బయటికి తీసి దానికి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ దాంట్లో తోస్తారంట. మళ్ళీ 1 hourకి, మళ్ళీ 1 hourకి, అలా 10 times దానికి ఫీడింగ్ ఇచ్చి వాటిలో విడిచిపెట్టి 24 hours వాటిని బయటికి తీయకుండా మూతేస్తారు దాంట్లో. అయితే ఆశ్చర్యం ఏంటంటే 1 hourలో 2 hoursలో చనిపోయేటువంటి ఎలకలు 24 hours గడిచినా కూడా అవి చనిపోలేదంట. దానికి కారణం ఏంటంటే మళ్ళీ మమ్మల్ని బయటకు తీస్తారు, మళ్ళీ మాకు ఫీడింగ్ ఇస్తారని చెప్పి ధైర్యముతో అవి ఎలా బ్రతికాయో 24 hours వాళ్ళని ఆశ్చర్యపరిచిందంట సైకాలజిస్టుల్ని. మనం కూడా అంతే, నిరీక్షణతో దేవుని యందు నిరీక్షణ కలిగి తప్పకుండా నేను ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నాను, కానీ ఆయన లేవనెత్తుతాడు. ఎందుకంటే ఆయన నా మ్యానుఫ్యాక్చరర్. మనల్ని ఎవరు తయారు చేశారో మనకు తెలిస్తే డ్యామేజ్ ఎక్కడుందో ఆయనే చేయగలడు. నీ ఇంట్లో ఏ సమస్య ఉందో ఆయనే తీర్చగలడు. ఆయనే మన మ్యానుఫ్యాక్చరర్ అని నమ్మితే, సృష్టికర్త ఆయనే అని నమ్మితే ఖచ్చితంగా హోప్ పెట్టుకోవచ్చండి. మీరు మీ యొక్క నిరీక్షణ ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారికి 900 సంవత్సరాల క్రితం ఐజయా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు పాటలు పాడారు కదా వీళ్ళందరూ కూడా, ఆ పాటల్లో ఒక పదం రిపీటెడ్గా మీకు వినిపిస్తూ ఉంటుంది క్రిస్మస్ టైంలో. ఐజయా అనేటువంటి ప్రాఫిట్ 900 సంవత్సరాల క్రితం ఒక ఆయన నేను చూస్తున్నా, ఆయన భుజముల మీద రాజభారం ఉంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని రాశాడు ఆయన. ఆయన పేరు వండర్ఫుల్ అండి. ఆయన పేరే వండర్ఫుల్, అంటే ఆశ్చర్యకరుడు అనేటువంటి అర్థం.
అనేకమైన ఆశ్చర్యాలు చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన అనేకమైన ఆశ్చర్యాలు చేశాడు. అంటే ఇక్కడికి వచ్చి నేను చెప్తే అవన్నీ సాక్ష్యాలు అయిపోతాయి. కాబట్టి క్రిస్మస్ సందర్భముగా ఆయన ఎందుకు వచ్చారో ఇక్కడికి అనేటువంటి విషయం నేను చెప్పడానికి ఇష్టపడ్డాను మీకు. ఆయన వచ్చిందే మనల్ని గుంటలో నుంచి బయటికి లాగడానికి, ఆయన వచ్చిందే పడిపోయిన మనల్ని లేవనెత్తడానికి, ఆయన వచ్చిందే ఒక హోప్ ఇవ్వడానికి మన అందరికీ కూడా. మనం బ్రతికి ఉండగానే ఈ యొక్క మిరకల్స్ అన్నీ చూడగలుగుతాం. మేము చూస్తూ ఉన్నాము. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయన పేరు వండర్ఫుల్ అనేటువంటి మాట దీంట్లో రాయబడి ఉందండి. ఆయన పేరే వండర్ఫుల్. అంటే ఆశ్చర్యం చేసేవాడు, మనల్ని విస్మయము పొందింపజేసేవాడు. యోబు అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఆరోగ్యం పోయింది, 10 మంది బిడ్డలు చనిపోయారు, అందం పోయింది, శరీరం అంతా చీకిపోయిన సందర్భంలో యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలను చేయువాడని హోప్తో ఎదురు చూశాడండి. ఆయన తన భార్య అంది, నీ దగ్గర చాలా చెడ్డ వాసన వస్తుంది నీ రోగము ద్వారా, ఎందుకు వచ్చింది, నీ దేవుడిని ఒకసారి తిట్టి చచ్చిపోవచ్చు కదా అని అడిగింది. ఆయన అంటున్నాడు, నేను చావను, నేను సజీవుడనై నా దేవుని యొక్క కార్యాలు వివరిస్తాను అన్నాడండి ఆయన. అలాగే ఆయన చావలేదు, ఆయన గొప్ప పేరు పెట్టుకున్నాడు మన దేవుడికి. ఆయన ఏమన్నాడంటే, నా దేవుడు విమోచకుడు, ఆయన నేను సజీవుడనై ఆయనను చూస్తాను అన్నాడు. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టిక, క్రిస్మస్ అంటే పుట్టిన దినము, హ్యాపీ బర్త్డే అనుకుంటూ ఉంటాం మనం. గ్రీక్లో, లాటిన్లో, హీబ్రూలో ఆ ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే హీ కేమ్ అని ఉంటుంది అనమాట ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఆయన వచ్చారు అంతే తప్ప ఆయన పుట్టారు కాదు. చాలామంది ఇలా అంటారు, 2000 years ago ఆయన వచ్చారు అంటే దానికి ముందు మరి దేవుడు ఎవరు అని అడుగుతూ ఉంటారు. ఆయన వచ్చారు తప్ప పుట్టారు కాదు. అదొకటి జ్ఞాపకం చేసుకోవాలి మనందరం. మీ అందరినీ ఇక్కడ నేను మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అని అడిగితే మీరు చెప్తారు, నేను 1980లో పుట్టాను ఆంటీ, లేదంటే 1917లో పుట్టాను ఆంటీ, లేదంటే 2012లో పుట్టాను, 2008లో పుట్టానని మీరు అందరూ చెప్తారు కదా. ఎలా చెప్తున్నారు? 2008 అంటే ఏంటి? ఏ 2008లో పుట్టారు మీరు అంటే, క్రీస్తు పుట్టిన తరువాత 2000 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను అని అర్థం. క్యాలెండరే ఆయన దగ్గర నుంచి వచ్చింది. మీరు చాలామంది ఇలా అనొచ్చు, నాకు క్రీస్తు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వద్దు అంటే అసలు మన ఉనికే లేదు, అవునా కదా? డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఎక్కడైనా జాయిన్ చేసుకుంటారా మిమ్మల్ని? మీరు ఏం చెప్తున్నారంటే క్రీస్తు పుట్టిన 2023వ సంవత్సరంలో మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం ఒమేగా హాస్పిటల్లో. కాబట్టి ఈ సందర్భంగా ఈ కొన్ని మాటలు చెప్పడానికి నన్ను అలౌ చేసినందుకు మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన గాడ్ ఆఫ్ హోప్ కింద ఈరోజు మీ హృదయాలలో భద్రం చేసుకోండి. మీ అందరికీ మా శుభములు. మా అబ్బాయి కూడా డాక్టరే, మరి హవీల క్లాస్మేట్ మా అబ్బాయి కూడా. నాకు ఒక్కడే కొడుకు. నేను కూడా ఇక్కడ నిస్సీ చర్చ్ అని సీతమ్మధారలో మెయిన్ రోడ్లో ఉంటుంది మా బ్రాంచ్. అక్కడ దొరుకుతాను. ఎప్పుడైనా మీకు కావాలి అనుకుంటే యూట్యూబ్లో పాస్టర్ లకుమ అని కొడితే నా మెసేజెస్ అన్నీ వస్తాయి, మా పిల్లల పాటలు అన్నీ వస్తాయి. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వచ్చు. మరొకసారి నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన హెచ్ఆర్ గారు, ఆయన ఎవరో ఎక్కడున్నారో, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభములు తెలియచేసుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు మనల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. గాడ్ బ్లెస్ యూ. స్మాల్ ప్రేయర్ చేస్తాను. మీరు జస్ట్ కళ్ళు మూసుకుంటే చాలు. ఆమె అన్నాక కళ్ళు తెరిచేయండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపినికి వందనాలు నాయన. ఇన్ని మాటలు వినడానికి బిడ్డలందరి హృదయాలు మీరు తెరిచారు. నిత్య జీవపు మాటలు గలవాడవని నీకు పేరు తండ్రి. మేమందరము మమ్మువలే మా పొరుగు వారిని ప్రేమించడానికి గొప్ప కార్యాలు, మహా ఆశ్చర్య కార్యాలు నాయన ఈ రోజు నుంచి బిడ్డలందరూ చూడడానికి అవసరమైన కృప ఇవ్వండి నాయన. వైద్యుల యొక్క రిపోర్ట్స్ కాదు నాయన, నీ రిపోర్ట్స్ ముందర నాయన మేము ఖచ్చితంగా మరొకసారి హోప్ పెట్టుకోవడానికి ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా దేవా పొరుగు వారిని ఏ విధంగా ప్రేమించాలి, వారిని వారు ఎలా ప్రేమించుకోవాలి, వారు ఎలా గొప్ప బ్లెస్సింగ్ పొందుకోవాలో ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు. అవి మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభువా, ఎవరికి అప్పు ఊబిలో కూరుకొని పోయి ఉన్నారో,
ఎవరు వారి గృహాలలో గందరగోళ పరిస్థితి ఉందో, ఎవరి గృహాలలో బాధలు, వేదనలు, రోదనలు, ఏడుపులు, ఎవరి గృహాలలో ఏ అవసరతలు ఉన్నాయో నీ మహిమైశ్వర్యంలో తీర్చండి అయ్యా. ఒక్కసారి నిన్ను అడిగితే చాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ స్థలంలో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈరోజు క్రిస్మస్ జాయ్ వాళ్ళ హృదయాలలోనికి రావడానికి, స్పిరిట్ ఆఫ్ జాయ్ వాళ్ళలోనికి రావడానికి, క్రిస్మస్ శుభములు వాళ్ళలోనికి వెళ్ళడానికి, ఒక హోప్ వాళ్ళలోనికి వెళ్ళడానికి, ఏ స్థితిలో దిగజారిపోయినా మరలా నేను బయటకు వస్తాను అనే నిశ్చయత వాళ్ళలోనికి రావడానికి అవసరమైన కృప దయచేయమని, నేను మాట్లాడిన మాటలు వాళ్ళ హృదయంలో భద్రం చేసుకోవడానికి అవసరమైన కృప వారికి దయచేయమని నీ కృపగల హస్తానికి ఈ హాస్పిటల్ స్టాఫ్ అంతటినీ అప్పగించుకుంటూ, ఈ స్థలంలో ఉన్న వారందరినీ అప్పగించుకుంటూ, నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన నీ సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారికి వేరొక పేరు ఏంటంటే వెలుగు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క చీకటితో నిండినటువంటి ఈ లోకములో వెలుగుగా వచ్చినటువంటి, వెలుగుగా ఈ భూమిలోనికి వచ్చినటువంటి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక పాట పాడుతూ మనం క్యాండిల్ సర్వీస్ చేద్దామండి. ప్రైజ్ గాడ్. పాట పాడుతుండగా పాట తెలిసిన వారు మాతో కలిసి పాడాలి. పైకెత్తి నమస్కారి పరాని, నమస్కారి పరాని, నమస్కారి పరాని ఉత్సాహం. అందరం కలిసి నమస్కారి పరాని, నమస్కారి పరాని, నమస్కారి పరాని ఉత్సాహం. మరలా నమస్కారి పరాని, నమస్కారి పరాని, నమస్కారి పరాని ఉత్సాహముతో. I wish you all a very happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas.
Happy, happy Christmas. Merry Christmas. Merry, Happy Christmas. Merry, Happy Christmas. Merry. Happy Christmas. I wish you all a very happy Christmas. Thank you.